అందరికీ నమస్కారం. 2024 నవంబర్ మాసం 28వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన కన్యా రాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సోదరుల సహాయంతో ముందుకు సాగుతారు. అవసరానికి రావాల్సినటువంటి సొమ్ము లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. గృహ వాతావరణం సంతోషంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందినం. ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగనం. నూతన వాహన యోగం ఏర్పడినం. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. అదేవిధంగా ఆలోచనలను ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందినం. గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుంటారు. లాభపడతారు. వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన. అనుకున్న పనుల్లో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది. ధన సంబంధిత విషయాలు సంతృప్తికరంగా సాగిన. వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరిగిన. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన. వృత్తి వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందిన. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గృహమున సందడి వాతావరణం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక తీపి వార్తను వింటారు. ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. శుభ ఫలితాలు వెలువడడం. సౌభాగ్య స్థితి కలదు. ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడడం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శుభ ఫలితాలు వెలువడడం. శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ప్రారంభించేటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల కాలం అనే చెప్పవచ్చు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి కలదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపుకు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు తొలగిన. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు. సమస్యలను తగ్గించుకుంటారు. తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు. అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. ప్రధాన విషయాలపై నిర్లక్ష్యం చేయవద్దు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు వికటిస్తాయి. జాగ్రత్త వహించాలి. కీలక విషయాలలో తోటివారి సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త అవసరం. గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించేటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రించాలి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. వివాదాలలో తలదూర్చవద్దు.
మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి. దృఢమైనటువంటి మనసుతో ముందుకు సాగుతారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. భోజన సౌఖ్యం కలదు. మానసికంగా ఆనందంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన, గౌరవ మర్యాదలు ఏర్పడిన, సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. శుభ ఫలితాలు వెలువడిన, స్పష్టమైనటువంటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు. విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన, ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడిన కన్యారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.